ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదన్నమాట. వీడియో చివరిదాకా చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. ముందుగా మీ అందరికీ నమస్కారం అండి. సో ఈరోజైతే నేను గిరి ప్రదక్షిణంలో పిల్లలతో పాటు ఏం చేయాలి, ఏమేమి చేయకూడదు అని అయితే పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ నేనైతే చెప్తాను ఈ వీడియోలో. మీకు ఈ వీడియోలో గాన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉంటుంది, అట్లాగే మీకు నచ్చుతుంది కానీ అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణము యాక్చువల్లీ గిరి ప్రదక్షిణం చేయాలంటే ముందు రోజే మనము దర్శనం అయితే చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిరి ప్రదక్షిణం కోసం వస్తున్నాము అంటే దానికి ముందు రోజు దర్శనంకి ప్లాన్ చేసుకోండి, నెక్స్ట్ రోజు గిరి ప్రదక్షిణం పెట్టుకోండి. ఎందుకంటే మనం ఒక్కసారి గిరి ప్రదక్షిణం చేసినాక దర్శనంలో నించోవాలంటే నిజంగా దాదాపు చాలా టైం పడుతుంది. ఇంకోటి మీకు దర్శనం చేయాలంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే వీలైనంత వరకు మీరు గిరి ప్రదక్షిణంకి ముందు రోజే దర్శనం చేసుకునేది చాలా వరకు బెస్ట్ అండి. సో ఇది నా సజెషన్ అనమాట. సో తర్వాత అయితే మేమైతే మార్నింగ్ 5:30కి అట్లాగా రాజగోపురం దగ్గర మా గిరి ప్రదక్షిణం అంటే స్టార్ట్ చేసినామండి. ఆల్మోస్ట్ మాకి రమణాశ్రమం దగ్గర దాకా రావడానికే మాకు హాఫ్ అన్ అవర్ పైనే టైం పట్టిందనమాట. అంటే మేము రమణాశ్రమం దగ్గర రావడానికి దగ్గర 5:30 అంటే 6:30కి అట్లా వచ్చినట్లున్నామండి. అక్కడే 1 అవర్ అయిపోయిందనమాట. 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయ్యింది. నేను పెద్దగా టైం చూడలేదు. కానీ ఇంకా నిదానంగా మనం ఇట్లా అరుణాచలం క్రాస్ అయ్యే ప్లేస్ దగ్గరికి మాత్రం వచ్చేసామన్నమాట. మనం మెయిన్లీ గిరి ప్రదక్షిణం చేసే రీజన్ ఏంటంటే ఆ కొండ అనేది మనకి మెయిన్లీ శివుడిని రూపమని మన ఒక నమ్మకంతో, ఇంకోటి అక్కడ అగ్ని రూపంలో ఉంటారు కాబట్టి ఆ కొండనే మనం శివుడిగా భావించి ఆ గిరి ప్రదక్షిణం అయితే చేస్తాము. సో మనం స్టార్టింగే ప్రదక్షిణం స్టార్ట్ చేసేటప్పుడు చెప్పులు లేకుండా ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడే మెయిన్ ప్రాబ్లం అవుతుంది మీకు. చెప్పులు లేకుండా మనం పెద్దవాళ్ళు గిరి ప్రదక్షిణం చేయొచ్చు, కానీ పిల్లలకి మెయిన్లీ గిరి ప్రదక్షిణం చేపియాలంటే వాళ్ళకి చెప్పులు కాకుండా ఇలా సాక్స్లు అనేది అవైలబుల్గా దొరుకుతుందన్నమాట. అక్కడే అమ్ముతూ ఉంటారు, రోడ్ మీద తెల్లారిపూటనే అమ్ముతారు మీకు. సో ఆ సాక్స్లు వేసుకోవడం చాలా బెస్ట్ అండి. నిజంగా చెప్పాలంటే మనం పెద్దవాళ్ళుగానే వేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. కానీ మేము మన భక్తి ఉంటుంది కదా, ఆ భక్తి మీద చెప్పులు లేకుండానే నడవాలనే ఒక నమ్మకంతో మేము సాక్స్లు అయితే వేసుకోలేదు. మా చిన్నోడు ఒకటే సాక్స్లు వేసుకున్నాడు అనమాట. ఇంకా మా పెద్దవాడు కానీ వద్దు అనుకునే దానికి వాడికి సాక్స్లు వేయలేదు. కానీ ఆ సాక్స్లు వేసుకోకపోవడానికి వల్ల కాలైతే బొబ్బులు వచ్చేస్తుందండి. ఎందుకంటే మనకి మార్నింగ్ టైం అస్సలు ఎండ లేదు, ఏం లేదు. కానీ ఒక 10:30 అయ్యేసరికి 10:30 అయ్యేసరికి కాలు ఎలా కాలిపోతుంది అంటే తట్టుకోలేరు మీరు. ఆ రాయిలు గుచ్చుకొని కాలుగానే మంట పుడుతుంది. సో బొబ్బులు వచ్చేస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ మీరు సాక్స్లు వేసుకోవడానికి ఆల్మోస్ట్ ప్రిఫర్ చేయండి. ఇంకోటి వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. మనకి వాటర్ బాటిల్ మధ్యలో దొరకకపోయినా మన దగ్గర అయితే ఒక వాటర్ బాటిల్ ఉండాలా పిల్లల కోసం అనేసి, స్పెషల్లీ పిల్లలతో ఉన్నప్పుడు. ఇంకోటి అంటే మనకి ఫస్ట్ ఈ గిరి ప్రదక్షిణంలో మనం దర్శనిచ్చేది 8 లింగాలు ఉంటామండి. ఫస్ట్గా మనము స్టార్టింగ్లోనే ఇంద్రలింగము, అగ్నిలింగము, మళ్ళీ యమలింగము ఇవన్నీ అయితే దాటొచ్చేస్తామన్నమాట. సో దాటొచ్చేసినాక ఆల్మోస్ట్ మనం ఒక 4 కిలోమీటర్స్ అయితే దాటేసామని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనకు వచ్చేదే 4వ లింగం, నైరుతి లింగం అనమాట. ఇక్కడ వచ్చినాక ఆల్మోస్ట్ మనం చాలా కవర్ చేసేసాము అనేసి ఒక హ్యాపీనెస్ అయితే మనకు వస్తుంది. ఇంకోటి, మనం ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క లింగాన్ని దర్శించుకొని పోతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా మన మీదే మనకు నమ్మకం పెరుగుతుంది, మనం చేయగలమని ఒక ఒపీనియన్గానే వస్తుందన్నమాట మనకి. సో ఇంకోటి, మనం ఇక్కడ నైరుతి లింగం దగ్గర కొంచెంసేపు అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ బయట అయితే ఇట్లా పాలు, టీ అని పెడతా ఉంటారు. సో పిల్లలు ఎవరైనా తినిపించాలనుకున్నా ఇక్కడ పెద్దగా ఫుడ్ రోడ్ మీద అయితే అన్నదానాలు ఉంటుంది. ఇంకా ఇడ్లీలు అలా అయితే అక్కడక్కడ పెడతారనమాట. తినాలనుకునే వాళ్ళు తినొచ్చు. కానీ ఆల్మోస్ట్ మేము ఉపాసంతోనే చేసామన్నమాట పిల్లలతో సహా. ఏమంటే మధ్యలో పిల్లలకి ఇంకా పాలు, మేము అలాగే టీ తీసుకొని తాగేసి ఒక్కసారి తాగామన్నమాట. తర్వాత ఆఖరిలో ఒకసారి చూపిస్తాను మీకు. ఇంకా రోడ్ మీద అయితే మనకి ఇట్లాగా చైర్స్ అయితే ఉంటుందండి, మసాజ్ చైర్ 20 రూపీస్ 30 రూపీస్ అట్లా ఉంది. ఒక 5 మినిట్స్ ఉంటుందన్నమాట. కానీ పెద్దగా పని చేయదండి, ఎందుకంటే నేను పిల్లల కోసం చేపించుకున్నాను. ఇంకా ఈయనైతే మధ్యలో పిల్లల కోసం ఇలా పరిగెట్టడం,
ఆగడం, ఆడిపియడం ఇవన్నీ చేశారనమాట. ఎందుకంటే పిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళు మనలాగా ఉండరు. కాన్స్టెంట్గా నడచాలంటే పిల్లల వల్ల కాదు. పిల్లలకి భక్తి అనేది ఇప్పుడు తెలీదు. మనం నేర్పిస్తూ పోవాలి. ఒక్కొక్క దగ్గర అది శివుడిని నామం జపించండి నాన్న, మంచి జరుగుతుంది, అవి ఇవి అని ఏదో ఒకటి వాళ్ళకి చెప్పుకుంటా పోవాలి. ఇంకోటి స్టోరీస్ కన్నా చెప్పుకుంటా పోవాలి పిల్లలకి దేవుని గురించి. సో అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చేసినప్పుడు వాళ్ళు కన్నా మనతో సరిసమానంగా నడవడానికి అట్లాగే చేయగలము అనే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నేను చూపించిన ఆశ్రమం అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉంటుందో లేదో నాకు తెలియదు. మీలో ఎవరైనా ఈ మెయిన్లీ నేను చూపించిన బ్యానర్ దేనికి సంబంధించిందనేసి నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మేము నైరుతి లింగం అయినాక వరుణలింగం దర్శించుకొని ఇంకా నడుచుకొని వెళ్తూ ఉంటే ఇక్కడ రాముని వారి పాదాలు అయితే ఇక్కడ ఉందన్నమాట, రాముల వారిది. ఇంకా మేమైతే ఇక్కడ దండం పెట్టేసుకొని మళ్ళీ అయితే ముందుకైతే నడుచుకొని వెళ్ళామన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి మధ్యలో ఏదో ఒకటి ఉంటుందండి తాగడానికి, చేయడానికి. పెద్దగా ఏం ఇబ్బంది అనిపించదు. కానీ నేను చెప్పే సజెషన్ ఏమంటే గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మార్నింగ్ 4 నుంచి 8 లోపల స్టార్ట్ చేస్తే బెస్ట్ టైం అండి. ఐ థింక్ 8 కన్నా వద్దు. ఎందుకంటే 4 to 5 లోపలే మీరు యాక్చువల్గా గిరి ప్రదక్షిణం టైం అనేది స్టార్ట్ చేసేయాలి రాజగోపురం నుంచి. ఎందుకంటే మేము స్టార్ట్ చేసింది 5:30 అయినా మేము రీచ్ అయింది మళ్ళీ గిరి 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 ప్రదక్షిణం కంప్లీట్ చేసి 11 o'clock or 10:30కి కంప్లీట్ చేసినాం. సో ఆ టైంకే మా కాలు అనేది విపరీతంగా కాలిపోయింది. అంటే అందరిది కాదండి, ఆల్మోస్ట్లీ నాది, మా ఆయనది, పిల్లలది ఏమంత కాలేదు నిజం చెప్పాలంటే. సో బొబ్బులు వచ్చేస్తుంది అన్నమాట. అది 10:30కి అట్లా ఉందంటే మీరు ఇంకా 6:30, 6కి, 8కి స్టార్ట్ చేశారంటే చాలా అవస్థపడతారు, మెయిన్లీ ఈ ఎండాకాలంలో. సో ఆల్మోస్ట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఆ టైంకి స్టార్ట్ చేయొద్దండి. ఇంకోటి ఈవినింగ్ తర్వాత యా టైం అయినా స్టార్ట్ చేసేది బెస్ట్. సో తర్వాత ఏమంటే మనకి దాదాపు ఎంత మనం బాగా నడిచినా చేసినా కానీ 5 hours అంటే ఖచ్చితంగా టైం పడుతుందండి నిజంగా. ఎందుకంటే అతని ప్రదక్షిణం అలాగుంటుంది. మనం నిదానంగా దేవుణ్ణి స్మరిస్తుకుంటూ నడుచుకొని పోతూ ఉంటాము. ఇంకా లాస్ట్కి మనకి కుబేరలింగం అయితే వచ్చేస్తారండి. లాస్ట్ అంటే లాస్ట్ కాదు, లాస్ట్ బట్ లీస్ట్ అన్నమాట. దానికి ముందు మనకు వచ్చింది వాయులింగం, వరుణలింగం, వాయులింగం. ఆ తర్వాత వచ్చేది కుబేరలింగం. కుబేరలింగం వచ్చినాక ఇంకా మనకి 4 kilometers ఎంతో చూపిస్తుందండి, 4 to 5 kilometers చూపిస్తుంది అనమాట. ఇంకా అక్కడ దాకా వచ్చేసరికి ఇంకా 4 kilometers కదా అని ఒక మనసులో ఒక చిన్న మనకి హ్యాపీనెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను ఆల్రెడీ చెప్పినట్లే ఇంకా పిల్లలకి వాళ్ళు కాలు నొప్పి వస్తుంది అనేసరికి ఇంకా మేము వాళ్ళ కోసం ఇక్కడ రిలాక్స్ అయ్యి ఆగేసి కొంచెంలాగా మసాజ్ అయితే చేపించుకున్నాము. చెప్పాను కదండి, అది పెద్దగా పని చేయదు. జస్ట్ మనకు ఆ నిమిషం బాగా అనిపిస్తుంది కానీ పెద్దగా ఏమీ పనిచేయదన్నమాట. ఆల్మోస్ట్ మనమే కొంచెం నిదానంగా కూర్చుంటూ లెగుస్తూ అలా నడుచుకొని వెళ్తూ ఉండాలి. ఇంకా మధ్యలో అయితే ఇలా గోవిందాన్ని మొక్కుకుంటూ ఇంకా నిదానంగా మా ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసామన్నమాట. కానీ ఆల్మోస్ట్ మీరు సింపుల్ డ్రెస్లు వేసుకోండి, హెవీగా చీరలు, ఆర్నమెంట్స్ ఇవన్నీ ఏది వేసుకోవద్దండి. సైలెన్స్ మెయింటైన్ చేయండి కొంచెం. ఇంకా పక్కనంతే డస్ట్బిన్స్ అవన్నీ ఉంటుంది కానీ దాన్ని ఎవరు యూజ్ చేయరు. అట్లీస్ట్ మన వెళ్ళే వాళ్ళు యూజ్ చేస్తే బాగా కదా. సో ఇక్కడ అయితే నేను ఎక్కడైనా చిలక దోష్యం చూసానే కానీ ఇక్కడే అండి. ఐ థింక్ అది ఎలకగనా కాదు, హ్యామ్స్టర్ ఉంటుంది కదా ఈ మధ్యలో పెంచుకుంటూ ఉంటారు. సో అది పెట్టారనమాట అక్కడ. వాళ్ళని వెళ్ళి అడిగినమ్మటే ఇది చిలక దోష్యం కాదండి, ఎలక జోస్యం అని చెప్పారనమాట. ఒక్కరికి 100 rupees అంట. సో మేము అది విన్నామంటే బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంకా ముందుకైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా చాలా వరకు ఆల్మోస్ట్ ఇప్పుడు తెలుగులోనే అక్కడ చాలా వరకు మాట్లాడుతున్నారండి. తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నాకు అప్పుడప్పుడు ఏమనిపించిందంటే తిరుపతి ఫీలింగ్ అలా కలిగేసింది. సో ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఇంకోటి ఏంటంటే మనము తెలుగు వాళ్ళే అని కాదు, యా సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే కాదు, మనం యా ఊరికి వెళ్ళినా ఆ భాష తగ్గట్టు వాళ్ళతో అనుకూలంగా మాట్లాడేది మంచిది. అంటే లాంగ్వేజ్ గురించి చెప్పట్లేదు, మనం అర్థం కాకపోయినా మనం లాంగ్వేజ్ పక్కన పెడితే మనం నిదానంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను కొందరిని చూశాను అనమాట,
ర్యాష్‌గా అవ్వడం వాళ్ళ మీద చూశాను. సో, వాళ్ళు ఎందుకు ఇంత అగ్రెసివ్ అవుతున్నారు అంటే, మెయిన్‌లీ మనం చేసే బిహేవియర్ బట్టి ఎదుటోళ్ళు గాని అగ్రెసివ్ అవుతారని అనిపించిందనమాట. సో, అది అవాయిడ్ చేసి మనం ఒక నిమిషం సైలెంట్ అయిపోతే ఎదుటోళ్ళతో ప్రాబ్లమ్స్ రావని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మనం దేవుడి కోసం అంతంత దూరాలు పోతాము. ఎనక నుంచి ఇష్యూస్ తెచ్చుకోకూడదనేసి అనుకుంటాను నేను. సో, మీ ఒపీనియన్ ఏమి అనేసి కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా పిల్లల కోసమైతే నేను చెప్పాను కదండీ! వాళ్ళకి గన కంఫర్టబుల్ డ్రెస్ ఏపియండి, అన్నీ చేపియండి. తర్వాత లాస్ట్‌కైతే ఈశాన్య లింగం కోసమండి. అదయిపోయినాక మనకి స్టార్ట్ అవుతది చూడండి మంట అనేది జస్ట్ 2 కిలోమీటర్సే ఉంటది. దేవుడా! అని అనిపిస్తదనమాట. ఆ గోపురం చూసినమ్మటే నిజంగా ఆ ఫీల్ అయితే కలుగుతదండి. ఇంకోటైతే మనం అట్లా వైట్ లైన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అట్లా చూపిస్తా ఉంటే ఎందుకా అనుకున్నాననమాట. కానీ నేను అది నడిసేటప్పుడు ఆ వైట్ లైన్ విలువెంత అని తెలిసింది. కానీ నా పెద్దోడు ఒక్క దగ్గరగాన తెలుసా అండి పాపము వాడు కంప్లీట్‌గా చేశాడనమాట. పాపం అనకూడదు గానీ దేవుని కోసమే చేశాడనుకోవాలి. ఇంకోటి మా చిన్నోడేంటంటే పాపం లాస్ట్ 1 ½ కిలోమీటర్స్ నడచలేకపోయాడు. ఇంకా వాళ్ళ నాన్న అయితే భుజం మీద వేసుకొని 1 ½ కిలోమీటర్ వాడితో పాటు గిరి ప్రదక్షిణం చేశాడనమాట. ఇంకా అట్ లాస్ట్ ఇలా గోపురం చూసినమ్మటే మనసుకి ఎంత ఆనందం అనిపించిందంటే చెప్పలేను రియల్‌గా. కంట్లో నీళ్ళొకటే తక్కువ అనిపిస్తదండి. అంత బర్న్ అవుతది కాలంతా మీకి. నిజంగా భక్తి అయితే చానా ఉంటుందండి. నేను చెప్పాను కదా! ముందు రోజు నేను దర్శనం చేసుకొని మంచిదయిందని. ఎందుకంటే దీంట్లో క్యూ చూస్తే మీరు షాక్ అవుతారు బయట నిజంగా. అన్ని జనాలున్నారండి. సో, అందుకే మీరెప్పుడే గాని గిరి ప్రదక్షిణం చేయాలంటే దానికి ముందు రోజే దర్శనం చేసేసుకోండి. తర్వాత గిరి ప్రదక్షిణం చేసుకున్నమ్మటే ఇలా అతనికి దర్శనం ఇచ్చుకొని బయట నుంచే వెళ్ళిపోవచ్చు. సో, మీకు ఈ వీడియో అయితే యూస్‌ఫుల్ అయ్యుంటదనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఎన్నో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటూ బాయ్ బాయ్.